Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతిపై జోక్యం జగన్కే నష్టం. రాజకీయాలలో వ్యూహం అవసరం. మరీ ముఖ్యంగా మౌనం కూడా ఎత్తుగడలో భాగమే. కొన్ని అంశాలపై రాజకీయ నాయకులు మాట్లాడడం ఎంత అవసరమో పట్టించుకోకపోవడం కూడా అంతే ముఖ్యం. కొన్నింటికి కాలం సమాధానం చెబుతుంటుంది. ప్రతి విషయంలోనూ జోక్యం మంచిది కాదు. ఈ వాస్తవాన్ని వైసీపీ వంట పట్టించుకోవడం లేదు. తగుదనమ్మా అంటూ వైసీపీ అనవసరంగా జోక్యం చేసుకుంటూ ఏరి కోరి నష్టాన్ని తెచ్చుకుంటోందన్న అభిప్రాయం ఉంది. ఇందుకు రాజధాని అమరావతి అంశమే ఉదాహరణ. నదీ గర్భంలో రాజధాని ఉందని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న చోట కాకుండా గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని తక్కువ ఖర్చుతో నిర్మిస్తే సరిపోతుంది కదా అని తాజాగా ఆయన ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. రాజధానిపై వైఎస్ జగన్ అభిప్రాయంలో తప్పు లేకపోవచ్చు. కానీ నిజాలన్నీ రాజకీయ నాయకులు మాట్లాడితే కొంప కొల్లేరే. ప్రస్తుతం రాజధాని రైతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్పై తీవ్ర కోపం ఉంది. మొదటి విడతలో తీసుకున్న 33,000 ఎకరాలలో ఎలాంటి అభివృద్ధి చేపట్టకపోగా రెండవ విడతలో ల్యాండ్ పూలింగ్కు శ్రీకారం చుట్టడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాజధానిలో కూటమి ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు బోలెడున్నాయి. వాటిపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియక చంద్రబాబు సర్కార్ తలమునకలై ఉంది. రాజధాని మార్చి గందరగోళపరిచిన వైఎస్ జగన్ను మర్చిపోయి చంద్రబాబును నిలదీస్తున్నారు. రాజధానిలో వాస్తవ పరిస్థితుల్ని ఏమాత్రం పరిగణలోనికి తీసుకొని వైసీపీ నాయకులు ఆ అంశాన్ని కెలికారు. తద్వారా బాధితులను కూడా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా చంద్రబాబు పక్షాన్నే ఉండేలా వైసీపీ చేయగలుగుతోంది. ఆ పార్టీ ఎందుకలా చేస్తోందో అర్థమే కాదు. రాజధానిపై అధికారంలో ఉండగా రకరకాల సర్కస్ ఫిట్లతో రాజకీయంగా వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. అధికారం నుంచి దిగిపోవడంలో రాజధాని కూడా ఒక కారణం. ఒక అంశంపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పుడు దాని నుంచి తెలివిగా తప్పుకోవాలి. అంతే తప్ప పదే పదే జోక్యం చేసుకుంటూనే ఉంటామంటే చేయగలిగేదేమీ ఉండదు. చేజేతులా నష్టపోతామంటే అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు. టీడీపీ ప్రాణం రాజధాని అమరావతిలో ఉంది. అలాంటి చోటే టీడీపీపై వ్యతిరేకత పుట్టిందంటే ఆ పార్టీకి గడ్డు కాలం మొదలైనట్టే. అయితే టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రావడానికి వీల్లేదంటూ వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు రాజధాని అంశాన్ని పట్టించుకోకపోవడం రాజకీయంగా మంచిది. కూటమి సర్కార్ 1,00,000 ఎకరాలను తీసుకుని ఎలా అభివృద్ధి చేస్తుందో ప్రేక్షక పాత్ర పోషించడం ఉత్తమం. నష్టం జరిగితే ఎవరూ ఊరుకోరు. ఇందుకు అమరావతి రైతులేమీ మినహాయింపు కాదు. ఈ వాస్తవాన్ని ముఖ్యంగా వైసీపీ గుర్తుపెట్టుకుని అడుగులు ముందుకు వేయాలి.